రెండేళ్ల 'జాహ్నవి' కథకు సంబంధించి ట్విస్టులపై ట్విస్టులు నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపాన ఈ తుని మండలం దొండవాక సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన 'జాహ్నవి' దాదాపు 5 రోజులు గడుస్తుంది. అయితే 'జాహ్నవికి' సంబంధించి ప్రధానంగా జాహ్నవితో పాటు నిత్యం ఉండే పెంపుడు కుక్క కూడా ఇప్పటిదాకా కనిపించలేదన్నది ప్రధానమైన వాదన. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశంతో జాహ్నవికి సంబంధించిన పెంపుడు కుక్క అయితే మాత్రం ఈ నివాసానికి చేరుకున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దీంతో మనం చూస్తున్నాం దట్టమైన కొండా ప్రాంతాలన్నీ కూడా జాహ్నవి చేరుకున్న తర్వాత జాహ్నవితో ఉన్న పెంపుడు కుక్క నివాసానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఒక ఆందోళనతో ఎవరైతే జాహ్నవి తల్లి ఉందో తల్లి వద్దకు రావడం, ఆమెను కూడా అంటే గీరడం, అంటే ఏదో జరిగింది ఆ విషయాన్ని తల్లికి చెప్పే ప్రయత్నమే కావచ్చు వచ్చింది. అయితే అలాంటి సమయంలో మరలా శునకం వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. ఏదైతే ప్రస్తుతం మనం తోటలో ఉన్నామో ఇదే తోటలోంచి మరలా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో వెనక్కి వెళ్ళిపోయిన శునకం బహుశా రాత్రి మళ్ళీ ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా రాత్రంతా శునకం రాలేదు. శునకం వచ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంది అధికార యంత్రం కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రులు పీల్చుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పాప ఎక్కడో ప్రాణంతోనే ఉంది, ఏదో రకంగా వస్తుంది అన్న విధానం ఏర్పడింది. కానీ శునకం మరలా రాత్రి అంతా రాకపోవడంతో పాప ఎక్కడుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే బహుశా ఎవరైనా పాపని ఈ తోటల గుండా వెళ్ళినప్పుడు ఎవరు పాపో అన్న విధంగా తీసుకువెళ్ళిపోయారా, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారా అన్న అనుమానాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. దీంతో సమీప ప్రాంతం ఏదైతే దొండవాక ఉందో దొండవాకలో కూడా పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ప్రధానంగా డాగ్ ఇలాగే రావడం, ఇలా వెళ్ళిపోవడం వెనక బహుశా మనం చూస్తున్నాం దట్టమైన కొండలు. ఈ కొండ ప్రాంతంలో ఎక్కడైనా పాప చిక్కుకుపోయిందా అది చెబుదామనే శునకం ఇక్కడికి వచ్చిందన్న అనుమానం. అన్న నేను ఎప్పుడు వచ్చింది నిన్న డాగ్ ఎప్పుడు వచ్చింది? నేను 3:30 టైం 3 బాబు ఈ టైంలో వచ్చింది. సడన్ గా వచ్చిందా అసలు ఏంటి? సడన్ గా వచ్చిందండి. తల్లి దగ్గరికి వచ్చిందండి. వెంటనే తల్లిని మరి లాక్కెళ్ళబోయిందో మరి ఏం చేయడానికి వచ్చిందన్నది తెలియదు. ఇక స్టాఫ్ వీళ్ళందరూ ఉండడంతో అడ్లిపోయి మళ్ళీ వెనక పారిపోయింది సార్. తల్లి దగ్గరికి వచ్చి రక్కింది రాగింది అంటున్నారు. రక్కింది సార్, రక్కి ఇలా పట్టుకుంది. మళ్ళీ జనం చూసి మళ్ళీ వెంటనే వచ్చిన దారి పారిపోయింది. అలాగే మన పోలీస్ స్టాప్ గట్రా వెనకాల వెళ్ళారు. ఎలబతికి మాయమైపోయింది సార్. అంటే ఈ తోటలోంచి వెళ్ళింది, ఈ తోటలోంచి వెళ్ళింది సార్. ఎలా చూడాలంటారు? అంటే బహుశా ఈ తోటలోనే వెళ్ళింది కాబట్టి పాప ఈ తోటలో ఉంది అవకాశం ఉందంటారా? లేకపోతే ఈ తోటలో ఉన్నది కన్నా ఎక్కడ ఉన్నది కన్నా అండి పాప బయటనే ఉంటుందండి. అది కొండ మీద అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి రకంగా అవ్వచ్చు. ఏదన్నా లేకపోతే కుక్కని పాపని ఏమన్నా ఎవరన్నా కట్టచ్చు, కుక్కను వదిలేయచ్చు. రకరకాల సోనాలు కూడా దెబ్బలు ఉన్నాయి అంటా ఉన్నారు కాళ్ళ మీద. అట్టగా ఏమి లేవండి. అంటే కుక్క అన్న తర్వాత అడవిలాంటి తిరిగిన తర్వాత ఎక్కడ ఏదో గీసుకుంటుంది కదా సార్. దాని మూలం అంటే ఒకవేళ కిడ్నాప్ ఎవరైనా చేసి తీసుకెళ్ళిపోయి ఉండే అవకాశం అలాంటి అనుమానాలు గట్రా రాలేదండి మరి ఇప్పటికి. ఎందుకంటే ఇది అడవి కదా, సడక్కన కిడ్నాప్ చేయడానికి కూడా ఖచ్చితంగా ఏ కొండలపైన ఉంటుంది, కొండ మీద ఉంటుందని ఆశ అండి. ఎందుకంటే కుక్క ఉంది కాబట్టి పాపకి ఎట్టి పరిస్థితుల్లో ఏమో అవదన్న ధైర్యం. ఓకే, కుక్క ఉంది. అలాగే కొన్ని అడవి జంతువులు ఏమైనా కిందకి రావడం అలాంటి కిందకి రావడం కుక్క ఉంది కాబట్టి అండి. పెంపుడు కుక్క అంటే అది విశేషం కుక్క కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని పిల్లలకి ఏం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకునే అవకాశాలు దానికి ఉన్నాయండి. సో ఖచ్చితంగా కొండలపైన పాప ఉన్నదన్నది కొండలపైన ఉన్నదేమో నమ్మకం అండి. అంతే రావడం అయితే వచ్చింది సార్. టైం అయితే చూడలేదు మేము. వచ్చి మిమ్మల్ని కలిసింది వచ్చి రాగానే నా సైడే వచ్చింది కదా, పాప కూడా వచ్చిందేమో అన్న ఆనందపడిపోయి కొంచెం కుక్క వచ్చింది అన్నాను సార్. కుక్క వచ్చింది అందులోని అది అక్కడ నుంచుంటే పక్కకి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే అది అటాక్ చేసింది సార్ నా మీద. అవును సార్, వచ్చింది సార్. కరడంతో ఎప్పుడైతే కరిచిందో మళ్ళీ బెదిరిస్తే పారిపోయింది సార్. మా ఆయనగోరు మీద కూడా అలా పరిగెడితే మా ఆయనగోరు మీద కూడా అరిచిందండి సార్. అరిస్తే అయినా సరే పరిగెట్టారండి సార్. పరిగెడితే ఆ కుక్క అక్కడే ఉన్నదండి సార్. పడుకున్నదని వీళ్ళు నుంచున్నారండి సార్. వెళ్ళిపోయింది సార్. రాత్రి అంతా వెనక్కి వచ్చిందా? రాలేదు సార్. అలాగన్నారని మొత్తం నైట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క నిమిషం కూడా నేను అవును సార్. అది మాకు చెప్దామని వచ్చిందో మరి ఏం జరిగిందో తెలీదు. మేము ఇక్కడ అందరం ఎక్కువ మంది ఉండడం వల్ల బెదిరిపోయి పారిపోయింది సార్. పాప అయితే ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్న ఒక డౌట్ సార్.
ఇది మొత్తానికి కొండ ప్రాంతం, అంటే దట్టమైన అటవీ కొండ ప్రాంతం కావడంతో ఈ కొండలపైనే పాప ఉన్నది అని అయితే మాత్రం ఇప్పుడు మనకి కుటుంబ సభ్యులు ఎవరైతే మనకి 2 ఏళ్ల చిన్నారి మిస్ అయిందో సంబంధించి బంధువులు చెబుతున్న విషయం అయితే మాత్రం నిన్న ఇదే ప్రాంతం, అంటే ఈ విధంగానే కుక్క సునకం పరుగులు తీస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. తదుపరి దాదాపు కొద్ది సమయం మాత్రమే, అంటే అక్కడికి రావడం మరలా కుక్క వెనక్కి వెళ్ళిపోవడం. బహుశా ఇక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, మీడియా కావచ్చు, బయట వారు కావచ్చు, ఇంతమంది జనం, అంటే గతంలో ఉన్న విధానం ఇక్కడ లేకపోవడంతో కుక్క భయంతో వెనక్కి వెళ్ళిందన్నది ఒక వాదన అయితే, ఏదో చెబుదామనే వాదన ప్రధానంగా సునకానికి సంబంధించి ప్రధానంగా ఏదో చెబుదామనే ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఒక గందరగోళంలో అయితే మాత్రం చూతికే ఫెన్సింగ్ మాట, అంటే ఇక్కడ నుంచి దాదాపు మనం కొండ ప్రాంతంకి వెళ్ళామంటే ఇదంతా కూడా ఫెన్సింగ్, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండని ప్రాంతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ తోటలు కాబట్టి ఇక్కడ వరకు ఈ తోటలకు సంబంధించి తోటమాలిగా ఎవరైతే అమ్మాయి సంబంధించిన తండ్రి ఉన్నాడు, ఇది తోటమాలిగా పనిచేస్తున్నాడు. అక్కడితో ఫెన్షన్, అంటే దాదాపు అటవీ ప్రాంతం, ఇది దాటి లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇది ఫెన్షన్, అంటే ఇది దాటి లోపలికి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఒకవేళ చిన్నారి కూడా ఇట్ల నుంచి దూరాలి అంటే చాలా కష్టం అయిన వాతావరణం చెప్పుకోవచ్చు. దీంతో అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలోనే చూశానంటూ కూడా ప్రత్యక్ష సాక్షి గతంలో చెప్పిన పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి తరుణంలో చిన్నారి సునకం కూడా ఉన్న సునకం రావడం ఒక రకంగా ఆనందమే. అయితే చిన్నారి జాడ కూడా త్వరగా తెలిస్తే మన అదృష్టవంతులు లేరంటూ తల్లి కూడా కన్నీరు పెడుతుంది. మరి పక్క పూర్తిగా 4 రోజుల నుంచి తిండికి నీళ్ళకు కూడా దూరంగా ఉందేమో కానీ పిచ్చి తల్లి కన్నీరు మున్నీరుగా మీడియా ముఖంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీస్, ప్రెస్, ఇలా సగటు పీపుల్స్ అందరూ కూడా పాప త్వరగా రావాలని అన్వేషి వారు పని చేస్తున్నారు. పాప త్వరగా రావాలని కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా 5వ రోజు బుధవారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొండ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిన్న సాయంత్రం కనిపించిన కుక్క మరలా కనిపించకపోవడంతో ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది పాపకు సంబంధించిన అప్డేట్.